హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఛానల్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మనం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక కొంచెం కంటెంట్ అయితే జనరల్గా చూద్దాం. భారతదేశంలో పట్టణ స్వపరిపాలన అనేది సింధు నాగరికత నాటి క్రమశిక్షణతో కూడిన నగర ప్రణాళిక వ్యవస్థ నుంచి నేటి ఆధునిక ప్రజాస్వామ్య పరిపాలన వరకు సాగిన ఒక అద్భుతమైన మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం మాట్లాడబోయేటువంటి లేదా డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏదనేది 17వ శతాబ్దంలో అప్పటి మద్రాసులో తొలి మున్సిపల్ కార్పొరేషన్ స్థాపనతో మొదలైన ఈ ప్రయాణం 20వ శతాబ్దం చివరిలో ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ సవరణ చట్టంతో ఒక చారిత్రాత్మకమైన మలుపు తిరిగింది. రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ కింద ఏర్పాటైన వ్యవస్థ అనేక నిబంధనలతో నగర పంచాయతీల నుంచి మెట్రోపాలిటన్ కార్పొరేషన్స్ వరకు స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తుంది. వాటితో పాటు ఎన్నికల విధానం, సామాజిక రిజర్వేషన్లు, ఆర్థిక వనరులు, ప్రణాళిక బోర్డుల వంటి కీలక అంశాలను పేర్కొంటుంది. పలు రకాల విధుల ద్వారా సేవలను ప్రజలకు నేరుగా చేరవేసే ఈ సంస్థలే నగరాల అభివృద్ధికి నిజమైన ఇంజన్లు. కంటోన్మెంట్ బోర్డులు, పోర్టు ట్రస్టులు మొదలైన ప్రత్యేక విభాగాలతో కలిసి భారత పట్టణ పరిపాలన నేడు సమగ్రమైన శక్తివంతమైన స్వయం ప్రతిపత్తితో వర్ధిల్లుతున్న తీరును పోటీ పరీక్షార్థులు అర్థం చేసుకోవాలి. సంబంధిత సంవత్సరాలను, ఆర్టికల్స్ను కూడా గుర్తులో పెట్టుకోవాలి. అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే భారతదేశంలో పట్టణ స్వపరిపాలన అనేటువంటి విషయం మీద డీప్గా డిస్కస్ చేద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి బిట్స్ని ప్రాక్టీస్ బేస్డ్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది. తద్వారా మీరు ఏ పోటీ పరీక్షల్లో అయినా సరే ఖచ్చితంగా మంచి విజయాన్ని అయితే మీరు అందుకోగలుగుతారు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. లెట్స్ సీ ద టాపిక్. పట్టణ నగర పాలక సంస్థలు అనే టాపిక్ మీద మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ సైజుగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో డిస్కస్ చేద్దాం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్గా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఇది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూసినట్లయితే కింది వాటిలో సరైన జవాబును గుర్తించమన్నాడు. భారతదేశంలో తొలి పట్టణ నాగరికత సింధు నాగరికత. మౌర్యుల రాజధాని నగరమైన పాటలీపుత్ర నగర పాలన గురించి ఇండికా అనే గ్రంథంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ వివరించారు. పట్టణ నగర పాలక సంస్థలను మున్సిపల్ సంస్థలుగా పేర్కొంటారు. మధ్యయుగంలో పట్టణ నగర పాలక సంస్థల శాంతి పద్ధతుల పర్యవేక్షణ అధికారి కొత్వాల్. ఇక్కడ మనం చూసినట్లు ఒకటి దానికి ఆన్సర్గా చూస్తే ఆప్షన్ 4 ఇచ్చారు. ABCD ఈ 4 కూడా సరైన జవాబులే. అంటే ఒక్క బిట్లో మనం సుమారుగా 4 బిట్లను ఇక్కడ ఆన్సర్ చేయగలిగాం. ఫ్రెండ్స్, మనం చూడండి తర్వాత టాపిక్ చూసినట్లయితే ఆంగ్లేయుల పాలనా కాలంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను 1687లో మన దేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? అందరికీ తెలిసినటువంటి ఆన్సరే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎస్, మద్రాస్. ఆంగ్లేయ పాలనా కాలంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ 1687లో మద్రాసులో ఏర్పాటు చేశారు. మన దేశంలో మొదటిసారిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖను 1985లో ఏ ప్రధాని కాలంలో ఏర్పాటు చేశారు? ఆల్రెడీ మీరు పిక్చర్ చూస్తూ ఉన్నారు. ఆ పిక్చర్ ఎవరనేది మీరు ఆల్రెడీ గెస్ చేస్తూ ఉన్నారు. ద రైట్ ఆన్సర్ ఈస్ రాజీవ్ గాంధీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సుల మేరకు 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ నగర పాలక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైన ప్రధాని ఎవరు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ బిట్. రాజీవ్ గాంధీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సుల మేరకు 65వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగర పాలక సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. రాజీవ్ గాంధీ. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో పట్టణ నగర పాలక సంస్థలకు ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ భద్రతను కల్పించారు? ఆన్సర్ 74వ రాజ్యాంగ సవరణ చట్టము 1992.
వీడియో లెందీ అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందని లెందీ వీడియోస్ నేను డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యూవర్స్ని ఉద్దేశించి వారికి ఏదైతే అవసరం ఉంటుందో అదే వీడియోస్ని మేము రూపొందిస్తూ ఉన్నాం. మనకి వ్యూస్ గురించి కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే మాత్రం ఆ ఉద్దేశించి అయితే కాదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే కింది పేర్కొన్న అంశాలలో సరైన జవాబును గుర్తించండి అన్నాడు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 9A భాగం చేర్చారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 12వ షెడ్యూల్ చేర్చారు. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం రూపకర్త విపి సింగ్. ఇందులో సరైన జవాబుని అడుగుతూ ఉన్నారు. దీనికి ఆన్సర్ ABC. అండ్ 70 అంటే మొదటి 3 కూడా రైట్ ఆన్సర్, లాస్ట్ది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పట్టణ నగర పాలక సంస్థలకు 74వ రాజ్యాంగ సవరణ కల్పించి వాటికి సంబంధించిన చట్టం ద్వారా రాజ్యాంగ భద్రత కూడా కల్పించి వాటికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను ఏ ఆర్టికల్స్లో పొందుపరిచారు? మనం గమనించినట్లయితే మన ఆన్సర్ చూస్తే ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243ZG వరకు ఈ ఆర్టికల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా మనం క్లియర్ కట్గా చాలా క్షుణ్ణంగా ఇంట్రెస్ట్గా చదవాలి. పాలిటీని ఇంట్రెస్ట్గా చదివినట్లయితే మనకి ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. 74వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 ద్వారా పట్టణ నగర పాలక సంస్థలకు బదిలీ చేయాల్సిన ఎన్ని రకాల అధికారాల విధులను రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్లో పేర్కొన్నారు? రైట్ ఆన్సర్ ఈస్ 18. కింద పేర్కొన్న అంశాలలో సరైన జవాబుని గుర్తించండి. చూడండి, లెందీగా ఉంటుంది బిట్టు, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకే బిట్లో సుమారుగా 4-5 బిట్లు కవర్ అయ్యే విధంగా ఉంది. ఆర్టికల్ 243Q పట్టణ నగర పాలక సంస్థల వ్యవస్థను వివరిస్తుంది. దీని ప్రకారం పట్టణ నగర పాలక సంస్థలు 5 రకాలుగా వర్గీకరించవచ్చు. 10 లక్షలకు మించి జనాభా కలిగిన నగరాలను మెట్రోపాలిటన్ నగరాలు అంటారు. 3 లక్షలకు మించి జనాభాలను నగరపాలక సంస్థలు మున్సిపల్ కార్పొరేషన్స్గా పిలుస్తారు. 25,000 జనాభా ఉంటే దాన్ని మున్సిపల్ మరియు కౌన్సిల్ లేదా పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేస్తారు అనేటువంటి విషయం మీద ఇచ్చారు. దీని యొక్క ఆన్సర్ మొత్తం 4 కూడా సరైన సమాధానం. నెక్స్ట్ మనం చూసినట్లయితే నగరపాలక పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధుల ఎన్నికకు సంబంధించి ఆర్టికల్ 243R పేర్కొన్న అంశాన్ని గుర్తించండి. ఇప్పుడు మనం ఆల్రెడీ 10వ బిట్లో ఉన్నాం. దానిలో చూస్తే డిస్కస్ చేసినట్లయితే మెట్రోపాలిటన్ మున్సిపల్ కార్పొరేషన్లో డివిజన్ సభ్యులైన కార్పొరేటర్ల ఎన్నిక అనేది ప్రత్యక్షం. దీనికి ఏం అడుగుతున్నాడు? 243Rలో పేర్కొన్న అంశం ఏది అని అడుగుతున్నాడు. పురపాలక సంఘము మున్సిపల్ కౌన్సిల్లో వార్డు సభ్యులైన కౌన్సిలర్ల ఎన్నిక ప్రత్యక్షమా? నెక్స్ట్ చూడండి, మెట్రోపాలిటన్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ల ఎన్నిక పరోక్షం, పురపాలక సంఘము కౌన్సిల్ చైర్పర్సన్ ఎన్నిక అనేది పరోక్షం. 243Rలో పేర్కొన్న అంశం అనేది అడుగుతూ ఉన్నారు. ఆన్సర్ మనం చూసినట్లయితే మొత్తం 4 కూడా వాటికి సంబంధించినవే. పట్టణ నగర పాలక సంస్థలకు జరిగే ఎన్నికల్లో SC ST మహిళలకు రిజర్వేషన్ కల్పించే అంశాలను వివరిస్తున్న రాజ్యాంగాధికరణ. ద రైట్ ఆన్సర్ ఆర్టికల్ 243T. పట్టణ నగర పాలక సంస్థలకు జరిగే ఎన్నికల్లో SC ST మహిళలకు రిజర్వేషన్ కల్పించే అంశాలు వివరిస్తున్న రాజ్యాంగాధికరణ ఆర్టికల్ 243T. 12వ బిట్ చూడండి, నగర పంచాయతీకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందే గ్రామ పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వ చట్టబద్ధంగా నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయవచ్చు. జనసాంద్రత చదరపు కిలోమీటర్లకు 400 మించి నివసిస్తూ ఉండాలి. 75% మించి శ్రామికులు వ్యవసాయేతర పనుల్లో నిమగ్నమై ఉండాలి. జనాభా 5,000 పైన
2000 లోపు అంటే 25,000 లోపు ఉండాలి. 5,000 నుంచి 25,000 మధ్యలో ఉండాలి. దీనికి సరైనటువంటి సమాధానం చూసినట్లయితే ABCD నగర పంచాయతీకి సంబంధించిన సరైనటువంటి ఆన్సర్స్ మనం చూసాం. ఇందులో 12వ దాంట్లో కూడా 4 బిట్లు కవర్ అయ్యాయి. మరి 10లో కూడా 4 బిట్లు కవర్ అయ్యాయి. 11లో సింగిల్ బిట్ చూసాం. అండ్ 9లో చూసినప్పుడు కూడా 4 బిట్లు కవర్ అయ్యాయి. అలానే మన వీడియోలో చూసినట్లయితే సుమారుగా మనకు ఒక 50 బిట్లు అయితే కవర్ అవుతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కంటోన్మెంట్లకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. కంటోన్మెంట్ బోర్డులు కేంద్ర రక్షణ శాఖ నియంత్రణలో ఉంటాయి. సైనిక నివాస ప్రాంతాల్లో స్థానిక సంస్థల విధులను నెరవేర్చడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. మనం నెక్స్ట్ చూసినట్లయితే సి ద రైట్ ఆన్సర్. కంటోన్మెంట్ బోర్డు చట్టము 1924లో రూపొందింది. మన దేశంలో ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంట? 63 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. దీనికి యొక్క సమాధానము చూడండి, గెస్ చేస్తున్నారు. ఎస్, ఇది కూడా 4. ABCD ఈ 4 కూడా రైట్ ఆన్సర్. కింది పేర్కొన్న వాటిలో సరైన జవాబును గుర్తించండి. నౌకా నిర్మాణ కేంద్రాలు, నావికాదళ నివాస ప్రాంతాల్లో పోర్టు ట్రస్టులు ఏర్పాటు చేస్తారు. పోర్టు ట్రస్టులు కేంద్ర రక్షణ శాఖ నియంత్రణలో కొనసాగుతాయి. మన దేశంలో ప్రస్తుతం 11 పోర్టు ట్రస్టులు ఉన్నాయి. పోర్టు ట్రస్టులకు సంబంధించిన వివరాలను జిల్లా సెషన్స్ కోర్టులు విచారిస్తాయి. చూసారా, 4 బిట్లు ఉన్నాయి. బట్ దీనికి ఆన్సర్ చూద్దాం. సరైన జవాబు ఇస్తున్నామన్నారు. 14-2 ABC. మొత్తం 3 బిట్లు కూడా రైట్ ఆన్సర్ అనమాట. ఒకటి తప్పు కాబట్టి ABC అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. కాబట్టి దీనికి సమాధానం 14-2. నెక్స్ట్ మీరు చూస్తూ ఉన్నారు జనరల్ స్టడీస్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన వచ్చి చాలా ఇంపార్టెంట్ కంటెంట్. ఇష్టంగా మన సబ్జెక్ట్ని నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ అయినా సరే, అది ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే ఈజీగా మనం ఫేస్ చేయగలుగుతాము. ముందు మనం యొక్క భయాన్ని విడిచిపెట్టి సబ్జెక్ట్ని నేర్చుకుంటూ మనలో మనం కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ బట్టి చూసినట్లయితే పట్టణ నగర పాలక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు అనర్హతలకు సంబంధించి సరైన జవాబులను గుర్తించండి. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 243 అర్హతలు అనర్హతల గురించి వివరిస్తుంది. 21 ఏళ్ళు నిండిన వారు పోటీ చేయొచ్చు. సంబంధిత స్థానిక సంస్థ పరిధిలో ఓటర్గా నమోదై ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. దీనికి సరైన సమాధానం మీరు గెస్ చేశారు. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈస్ 4. అంటే 4 కూడా సరైనటువంటి ఆన్సర్సే. నెక్స్ట్ మనం చూస్తున్నాం 16వ బిట్ చూస్తే పట్టణ నగర పాలక సంస్థల అధికార విధులకు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 243W పట్టణ నగర పాలక సంస్థల అధికార విధులను వివరిస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే అండ్ బి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ ప్రకారం 18 రకాల అధికార విధులను బదిలీ చేయాలి. 18 రకాల అధికార విధుల్లో 11 తప్పనిసరిగా నెరవేర్చాల్సినవి కాగా 7 ఐచ్ఛికమైనవి. ప్రస్తుతం 18 రకాల అధికార విధులు బదిలీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్తూ ఉన్నారు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఈస్ 16-1. అంటే ABC 3 కూడా ఆప్షన్లో 3 రైట్ అనమాట. 17 చూడండి, పట్టణ నగర పాలక సంస్థలకు పన్నుల ద్వారా వచ్చే ఆర్థిక వనరులను గుర్తించండి. ఇంటి తాగునీరు ప్రకటనలపై పన్నులు, మార్కెట్లు సంతలపై పన్ను, వినోదపు ఆక్ట్రాయ్ పన్నులు, నిర్మాణాలకు ఇచ్చే అనుమతుల ద్వారా విధించే పన్నులు, ఇవన్నీ పన్నులు కూడా పట్టణ నగర పాలక సంస్థలకి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు. కాబట్టి రైట్ ఆన్సర్ మీరు ఆల్రెడీ గెస్ చేశారు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ 4. అంటే ABCD 4 కూడా రైట్ ఆన్సర్సే. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ 17-4. పట్టణ నగర పాలక సంస్థల ఆడిటింగ్ సంబంధించి సరైన జవాబును గుర్తించండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 243Z ఆడిటింగ్ గురించి వివరిస్తుంది. రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ 3 రకాల ఆడిటింగ్ నిర్వహిస్తారు. లోకల్ ఫండ్ ఆడిట్, డిపార్ట్మెంటల్ ఆడిట్, సాధారణ ఆడిట్ నిర్వహిస్తారు. దీనిలో మనం చూసినట్లయితే 18 సరైన సమాధానం. ABC ఈ 3 కూడా సరైనటువంటి
సమాధానం. అండ్ మనం 19 చూసినట్లయితే జిల్లా ప్రణాళిక బోర్డుకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జిల్లా ప్రణాళిక బోర్డుల గురించి వివరిస్తుంది. జిల్లాలోని గ్రామీణ పట్టణ నగర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికను జిల్లా ప్రణాళిక బోర్డు రూపొందిస్తుంది. జిల్లా ప్రణాళిక బోర్డు ఏర్పాటుకి విధి విధానాలను రాష్ట్ర శాసనసభ చట్టబద్ధంగా రూపొందిస్తుంది. దీనిలో మీరు ఆల్రెడీ గెస్ చేసి ఉంటారు. దీని యొక్క రైట్ ఆన్సర్ ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈస్ 4 అంటే ఏబిసి. ఈ మొత్తం ఈ 3 కూడా రైట్ ఆన్సర్, సరైన సమాధానం జవాబులే. మనం చూసాం మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారు. నెక్స్ట్, మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆప్షన్ 1 18, 2 22, 3 ఆప్షన్ 24, 4 ఆప్షన్ 28. దీనికి సరైన సమాధానం మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డులో 24 మంది సభ్యులు ఉంటారు.